Bond. James Bond. హాయ్, జేమ్స్ బాండ్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక హ్యాండ్సమ్ గూఢచారి క్యారెక్టర్. ప్రపంచానికి ఎదురయ్యే ప్రమాదాల్ని ముందే పసిగట్టి వాటి నుంచి మనల్ని కాపాడే సాహసే జేమ్స్ బాండ్. ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. జేమ్స్ బాండ్ సిరీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ముందుకు వస్తోంది బాండ్ 007. The name's Bond. James Bond. జేమ్స్ బాండ్ తో మనందరికీ విడదీయలేని బంధం ఉంది. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే అసలు సిసలు మగాడు మొనగాడు బాండ్. అందుకే బాండ్ అంటే ఒక బ్రాండ్. శత్రువుల పద్మ వ్యూహాన్ని ఛేదించే అభినవ అభిమన్యుడు బాండ్. James Bond. ఈ థీమ్ మ్యూజిక్ వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది జేమ్స్ బాండే. ఆ వెంటనే బాండ్ మోస్ట్ ఫేమస్ డైలాగ్ వినిపిస్తుంది. My name's Bond. James Bond. 50 ఏళ్లుగా ఈ డైలాగ్ బాండ్ అభిమానుల్ని అలరిస్తోంది. The name's Bond. James Bond. బాండ్ స్టైల్ గా చెప్పే ఈ డైలాగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. Bond. James Bond. జేమ్స్ బాండ్ కల్పిత పాత్రే అయినా మనందరికీ మాత్రం రియల్ లైఫ్ క్యారెక్టర్ గా గుర్తుండిపోయాడు. Bond. James Bond. Just in time for the fireworks. Got your attention. Tell me what you know of James Bond. He'll light the fuse on any explosive situation. Tell me the dime. Don't blow it all at once. 5 దశాబ్దాలుగా మన మనసుల్లో నిలిచిపోయాడు. జేమ్స్ బాండ్ అంటే ఎందుకింత అభిమానం చూపిస్తాం మనం? అందుకు చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది జేమ్స్ బాండ్ స్టైల్. బాండ్ కూల్ గా ఉంటాడు, స్టైల్ గా పొగ వదులుతాడు, మస్మరైజ్ చేస్తాడు. సినిమాల్లో హీరో జెంటిల్మెన్ లా ఉంటాడు, విలన్ పోకిరిలా ఉంటాడు. కానీ బాండ్ మూవీస్ లో మాత్రం సీన్ రివర్స్. జేమ్స్ బాండ్ పోకిరిలా ఉంటే విలన్ జెంటిల్మెన్ లా కనిపిస్తాడు. Tell me what you know of James Bond. He's a 00 and a wild one. Charming, sophisticated secret agent. Who is also licensed to kill. You noticed. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా బాండ్ శత్రువుల నుంచి ప్రపంచాన్ని కాపాడుతాడు. తన లక్ష్యం కోసం ఎంతకైనా తెగిస్తాడు. That doesn't give us a lot of time. జేమ్స్ బాండ్ చేసే పోరాటంలో రూల్స్ ఉండవు. రూల్ ప్రకారం డ్యూటీ చేయడం బాండ్ డిక్షనరీలోనే లేదు. అనుకున్నది సాధించడానికి ఎవరినైనా మోసం చేస్తాడు. శత్రువు శిబిరంలోనే చిచ్చు పెడతాడు. మనుషుల్ని ట్రాప్ చేస్తాడు. Resignation from what? Her Majesty's Secret Service. Oh, no, Mr. Bond.
బాండ్ మంచి శృంగార పురుషుడు. అవసరమైతే అమ్మాయిల్ని సెడ్యూస్ చేస్తాడు. విలన్ శిబిరంలోని అమ్మాయిల్ని మాటల్లో పెట్టి కూపి లాగడంలో ఈ శృంగార గూఢాచారిని మించిన వారు లేరు. బాండ్ ఎన్నోసార్లు శత్రువుల చేతికి చిక్కాడు. చిత్రహింసలు అనుభవించాడు. చావును దగ్గరగా పలకరించాడు. ఇంకా అయిపోయింది బాండ్ పని అనుకున్న ప్రతిసారి అతను తిరిగొచ్చాడు. జేమ్స్ బాండ్ లో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్కే ఇన్నేళ్లుగా అతని అభిమానుల్ని సమ్మోహనపరుస్తోంది. The name's Bond. James Bond. జేమ్స్ బాండ్ సినిమా రిలీజ్ అయింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాండ్ అభిమానులకు పెద్ద పండగ. ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ లా నటించిన వారు ఆ పాత్రకు ప్రాణం పోశారు. హీరో ఎవరైనా ఫ్యాన్స్ మాత్రం చూసింది జేమ్స్ బాండ్ నే, జేమ్స్ బాండ్ లోని హీరోయిజాన్ని. అందుకే బాండ్ సిరీస్ ప్రపంచ సినీ చరిత్రలో లాంగెస్ట్ రన్నింగ్ సిరీస్ గా నిలిచిపోయింది. యాభై సంవత్సరాలు, 22 సినిమాలు, 6 హీరోలు. జేమ్స్ బాండ్ సిరీస్ మొదలై 5 దశాబ్దాలైందంటే నమ్మలేం. రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఒక పాత్ర ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసింది. James Bond, just in time for the fireworks. You noticed? I think I will enjoy very much serving under you. That depends on your definition of safe sex. Goodbye, Mr. జేమ్స్ బాండ్ ఫస్ట్ మూవీ 1962 అక్టోబర్ 5న రిలీజ్ అయింది. సినిమా పేరు డాక్టర్ నో. తొలి జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ నటించారు. మై నేమ్ ఇస్ బాండ్, జేమ్స్ బాండ్. సీన్ కానరీ స్టైల్ గా సిగరెట్ పొగ వదులుతూ ఈ డైలాగ్ చెప్పగానే థియేటర్లు ఈలలు చప్పట్లతో మార్మోగిపోయాయి. Bond. James Bond. అంతవరకు నవలా నాయకుడిగా జేమ్స్ బాండ్ ఊహించుకున్న అభిమానులంతా డాక్టర్ నో చూసేందుకు సినిమా హాళ్లకి పరుగులు తీశారు. సీన్ కానరీని చూసి బాండ్ అంటే ఇతనిలాగుంటాడా అని మురిసిపోయారు. బాండ్ హీరోయిజం, తొలి బాండ్ గర్ల్ ఉర్సులా ఆండ్రస్ మతి పోగొట్టే అందం ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాయి. తొలి బాండ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. Underneath the mango tree, me honey and me, we plan marry soon. డాక్టర్ నో ఊహించని విజయం సాధించడంతో నిర్మాతలు 5 ఏళ్ల తర్వాత సేమ్ కాంబినేషన్ లో రెండో బాండ్ సినిమా ఫ్రమ్ రష్యా విత్ లవ్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాండ్ గర్ల్ గా డానియలా బియాంకి నటించింది. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ ఆదరగొట్టాడు. మూడో బాండ్ మూవీ కోసం ఈసారి నిర్మాతలు ఏడాదే సమయం తీసుకున్నారు. 1964లో రిలీజ్ అయిన గోల్డ్ ఫింగర్ భారీ విజయం సాధించింది. అప్పట్లో అమెరికన్ గోల్డ్ ట్రెజరీ ఫోర్ట్ నాక్స్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రదేశంలోకి అమెరికా అధ్యక్షుణ్ణి కూడా వెళ్లనివ్వరు.
బాండ్ సినిమాలకున్న క్రేజ్ కారణంగా షూటింగ్ కి అనుమతించారు. జేమ్స్ బాండ్ సిరీస్ లో 4వ సినిమా థండర్ బాల్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా సీన్ కానరీనే జేమ్స్ బాండ్. థండర్ బాల్ లోని అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కట్టిపడేశాయి. బాండ్ యాక్షన్, రొమాన్స్ కు ఫిదా అయిపోయారు అభిమానులు. థండర్ బాల్ తర్వాత బాండ్ నిర్మాతలు ఉత్సాహంగా నెక్స్ట్ పిక్చర్ యు ఓన్లీ లివ్ ట్వైస్ అనౌన్స్ చేశారు. కానీ సీన్ కానరీ బాండ్ గా నటించను అన్నాడు. నిర్మాతలు షాక్ అయ్యారు. సీన్ కానరీని బతిలాడారు. చివరకు ఈ ఒక్క సినిమా చేసి తప్పుకుంటానని సీన్ కానరీ చెప్పేశాడు. యు ఓన్లీ లివ్ ట్వైస్ విడుదలైంది. జనం ఈ జేమ్స్ బాండ్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ ప్లేస్ లో వచ్చిన కొత్త బాండ్ ఎవరు? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.